టెస్లా మోస్ట్ పవర్ఫుల్ ఫ్యామిలీ ఎస్యూవీ మోడల్ వైఎల్ ని ఇండియాలో లాంచ్ చేసింది. ఒక్కసారి చార్జ్ చేస్తే హైదరాబాద్ నుండి విశాఖపట్నం వెళ్లిపోయే రేంజ్, విమానం లాంటి లగ్జరీ. అసలు ఈ కారు ధర ఎంత? దీని స్పెషాలిటీ ఏంటి? మన టాటా మహీంద్రా కంపెనీలకు ఇది గట్టి పోటీ ఇస్తుందా లేదా అన్న వివరాల్లోకి వెళ్దాం. సాధారణ మోడల్ వై కి ఈ ఎల్ వర్షన్ కి తేడా ఏంటో తెలుసా? 6 సీటర్ మ్యాజిక్. ఇది 2+2+2 సిట్టింగ్ కెపాసిటీతో వస్తుంది. సెకండ్ రోలో లగ్జరీ క్యాప్టెన్ సీట్లు ఉంటాయి. ఎక్స్ట్రా స్పేస్. దీని వీల్ బేస్ 150 mm పెరిగింది, అంటే లోపల కాలు చాపుకోవడానికి చాలా ఖాళీగా ఉంటుంది. రేంజ్ అండ్ స్పీడ్. ఒక్కసారి చార్జ్ చేస్తే 681 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. కేవలం 5 సెకండ్లోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. టెక్నాలజీ. వెనుక కూర్చునే వారి కోసం ప్రత్యేకంగా 8 అంగుళాల టచ్ స్క్రీన్, 18 స్పీకర్ల మ్యూజిక్ సిస్టమ్, పూర్తి గ్లాస్ రూఫ్ ని దీని ప్రత్యేకత. ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న కారుగా మోడల్ వై రికార్డ్ సృష్టించింది. ఇప్పుడు ఇండియాలో దీని ఎక్స్ షోరూమ్ ధర 61.99 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. బుకింగ్స్ మొదలయ్యాయి. జూన్ 2026 నుండి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ముంబై, ఢిల్లీ, గూర్గావ్లలో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్లు అందుబాటులోకి వచ్చాయి. త్వరలో హైదరాబాద్ లో కూడా టెస్లా షోరూమ్ ప్రారంభం కానుంది. మరి మన దేశీ కంపెనీల పరిస్థితి ఏంటి? టాటా కర్వ్ ఈవీ, మహీంద్రా XEV 9eలు ఇప్పటికే మార్కెట్లో ఉన్నాయి. టెస్లా ధర 62 లక్షల వరకు ఉంటే మన దేశీ కార్లు దాదాపు అందులో సగం ధరకే లభిస్తున్నాయి. అయితే టెస్లా ఇచ్చే సూపర్ ఛార్జింగ్ నెట్వర్క్, కేవలం 15 నిమిషాల్లో 288 కిలోమీటర్ల రేంజ్, వారి ఆటో పైలట్ సాఫ్ట్వేర్ ముందు ఇతర కంపెనీలకు గట్టి పోటీ తప్పదు. ముఖ్యంగా మెర్సిడెస్, BMW లాంటి లగ్జరీ కార్ల మార్కెట్ కు ఇది పెద్ద సెట్ బ్యాక్ కావచ్చు. టెస్లా రాకతో మన రోడ్డుపై ఎలక్ట్రిక్ విప్లవం మరింత వేగవంతం కానుంది. ధర కొంచెం ఎక్కువే అయినా టెక్నాలజీ, లగ్జరీ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ముగించే ముందు ఒక చిన్న మాట. దాత్రి టీవీ వీడియోలకు మిలియన్లలో వ్యూస్ వస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. మా గణాంకాల ప్రకారం వీడియోలు చూస్తున్న వారిలో చాలా మంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. వెంటనే దాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో 10 మందితో చేయించండి.